హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈరోజు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హిందీలో వచ్చేసరికి సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సెంటెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనేది నేర్చుకుందాం. ముందుగా మన తెలుగులో చూసినట్టయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనేది చూద్దాం. భవిష్యత్తులో అనగా రాబోయే కాలంలో ఒక పనిని పూర్తి చేసేసి ఉంటాము అని చెప్పే సందర్భాల్లో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తుంటాం. అలాగే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి ఒక పని పూర్తవుతుందని ఇప్పుడు ఊహించి చెప్పడమే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఎలాంటి ఉదాహరణలు వస్తుంటాయి తెలుగులో ఒకసారి చూద్దాం. తెలుగులో అబ్జర్వ్ చేసినట్టయితే, వారు రేపు సాయంత్రం 4 గంటలకు పని పూర్తి చేసి ఉంటారు. రాజు మార్కెట్కి వెళ్ళి ఉంటాడు. నేను 8 గంటలకు టిఫిన్ లేదా అల్పాహారం చేసి ఉంటాను. నేను నా పనిని పూర్తి చేసుకుని ఉంటాను. ఇక్కడ తెలుగులో అబ్జర్వ్ చేసినట్టయితే సెంటెన్స్కి ఎండింగ్లో పూర్తి చేసి ఉంటారు, వెళ్ళి ఉంటాడు, చేసి ఉంటాను, పూర్తి చేసుకుని ఉంటాను, తిని ఉంటాను, చూసి ఉంటాను, ఆడి ఉంటారు, పాడి ఉంటారు, చూసి ఉంటారు. ఇలా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఈ విధంగా తెలుగులో ఉంటుంది. అయితే ఇదే విధానాన్ని హిందీలో చూసినట్టయితే హిందీలో కీవర్డ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హిందీలో సెంటెన్స్ ఎండింగ్లో ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని సంబంధించి హిందీలో అబ్జర్వ్ చేసినట్టయితే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. చుకా మోడల్ అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ వెర్బ్తో పాటు చుకా హోగా, చుకీ హోగి, చుకే హోంగే అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే నే మోడల్లో అబ్జర్వ్ చేసినట్టయితే హా హోగా, హీ హోగి, హే హోంగే, అలాగే లియా హోగా, దియా హోగా, కియా హోగా, అలాగే లీ హోగి, దీ హోగి, కీ హోగి అనేవి యాడ్ అవుతుంటాయి. హిందీలో వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ ఎండింగ్లో ఈ వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ని సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వర్డ్స్ అన్నీ ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉండవు. సబ్జెక్ట్ని అనుసరించి కొన్ని వర్డ్స్ చేంజ్ అవుతుంటాయి, అలాగే ఆబ్జెక్ట్ని అనుసరించి కొన్ని వర్డ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న చుకా వర్డ్ అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. మిగతా వర్డ్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ని అనుసరించి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వర్డ్స్ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా చేంజ్ అవుతాయి అనేది 3 టేబుల్ ద్వారా మనం చూడవచ్చు. అలాగే మొదటిది చుకా తీసుకున్నట్లయితే కనుక చుకా టేబుల్లో 8 మెంబర్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. చుకా అనేది 8 మెంబర్స్కి ఏ విధంగా చేంజ్ అయిందో చూద్దాం. మై అనే సబ్జెక్ట్ని మేలుగా తీసుకున్నట్లయితే మై కాచుకా హో హుంగా, నేను తినేసి ఉంటాను, ఎప్పుడు భవిష్యత్తులో తినేసి ఉంటాను. మై కాచుకి హో హుంగి, ఫీమేల్ అయితే మై కాచుకి హో హుంగి, నేను తినేసి ఉంటాను. భవిష్యత్తులో నేను తిని ఉంటాను అని ఒక అబ్బాయి చెప్పాలనుకున్నట్లయితే మై కాచుకా హో హుంగా. అలాగే అమ్మాయి చెప్పాలనుకున్నట్లయితే మై కాచుకి హో హుంగి, నేను తిని ఉంటాను, ఈ విధంగా చెప్పవచ్చు. సబ్జెక్టు పుల్లింగ్ బహువచనం తీసుకున్నట్టయితే కనుక హమ్, హమ్ కాచుకే హోంగే, మేము తిని ఉంటాము, భవిష్యత్తులో మేము తినేసి ఉంటాం లేదా తిని ఉంటాము. హమ్ అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా చూసినట్టయితే హమ్ కాచుకీ హోంగే, మేము తినేసి ఉంటాము. ఇక్కడ హమ్ అనే సబ్జెక్ట్ బదులుగా వే కానీ, ఏ కానీ, ఆప్ కానీ ఈ 4 సబ్జెక్టులు కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్టయితే తుమ్ కాచుకే హోగే, మీరు తినేసి ఉంటారు. ఫీమేల్ అయితే తుమ్ కాచుకీ హోగి, మీరు తినేసి ఉంటారు. ఇక్కడ మేలు ఫీమేల్ చుకే హోగే, చుకీ హోగి, ఈ 2 డిఫరెన్స్ ఉంటుంది. అతడు తినేసి ఉంటాడు, ఆమె తినేసి ఉంటుంది. ఇలా చెప్పాలనుకున్నట్లయితే ఒక కాచుకా హోగా, అతను తినేసి ఉంటాడు, ఒక కాచుకీ హోగి, ఆమె తినేసి ఉంటుంది, ఈ విధంగా చెప్పవచ్చు. ఈ వహ అనే సబ్జెక్ట్ని బయట మాట్లాడేటప్పుడు ఓ కాచుకా హోగా అని కాకుండా ఓ కాచుకా హోగా, ఓ కాచుకీ హోగి, ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ టోటల్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే మై అనే సబ్జెక్టు మేల్ హో హోంగా, ఫీమేల్ అయితే హో హోంగి. అలాగే హమ్ తీసుకున్నట్లయితే చుకే హోంగే, చుకీ హోంగి. తుమ్ అయితే చుకే హోగే, చుకీ హోగి. అలాగే వహ అయితే చుకా హోగా, చుకీ హోగి, ఈ విధంగా సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అకర్మ క్రియలు చూడవచ్చు. అకర్మ క్రియలు అనగా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి సంబంధించి అకర్మ క్రియలు అనేవి 4 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మేల్ సింగులర్ చూసినట్టయితే ఓ ఆయా హోగా, అతను వచ్చి ఉంటాడు, హో గయా హోగా, అతను వెళ్ళి ఉంటాడు, హో రూకా హోగా, అతను ఆగి ఉంటాడు. ఇక్కడ సెంటెన్స్ యొక్క ఎండింగ్లో హా హోగా లేదా హ్యా హోగా అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది.
పుల్లింగ్ బహువచనం అబ్జర్వ్ చేసినట్టయితే వే హాయే హోంగే వారు వచ్చి ఉంటారు, భవిష్యత్తులో వచ్చి ఉంటారు. వే గయే హోంగే వాళ్ళు వెళ్ళి ఉంటారు. వే రూకే హోంగే వాళ్ళు ఆగి ఉంటారు. ఈ విధంగా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో హే హోంగే అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది. స్త్రీలింగ ఏకవచనం చూసినట్టయితే కనుక ఓ హాయి హోగి ఆమె వచ్చి ఉంటుంది, భవిష్యత్తులో వచ్చి ఉంటుంది. ఓ గయి హోగి ఆమె వెళ్ళి ఉంటుంది. ఓ రూకీ హోగి ఆమె ఆగి ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ యొక్క ఎండింగ్లో హీ హోగి అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది. స్త్రీలింగ బహువచనం చూసినట్టయితే కనుక వే హాయి హోంగి వారు వచ్చి ఉంటారు, భవిష్యత్తులో వచ్చి ఉంటారు. వే గయి హోంగి వాళ్ళు వెళ్ళి ఉంటారు. వే రూకీ హోంగి వాళ్ళు ఆగి ఉంటారు. ఈ విధంగా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో హీ హోంగి అనే సౌండ్తో క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వెర్బ్స్ అన్నీ కూడా అక్రమ క్రియలు అని చెప్పొచ్చు. అక్రమ క్రియల్లో వెర్బ్ అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టేబుల్ ద్వారా మనం సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది నేర్చుకుని ఉన్నాం. అయితే ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. సక్రమ క్రియలు చూసినట్టయితే కనుక ఇక్కడ సక్రమ క్రియల్లో ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణ చూసినట్టయితే ఇక్కడ పుల్లింగ్ ఏకవచన్ అలాగే పుల్లింగ్ బహువచన్ ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి 2 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక యాపిల్ తిన్నట్లయితే కనుక మైనే ఏక్ సేబ్ కాయా హోగా, 2 తిన్నట్లయితే మైనే దో సేబ్ కాయే హోంగే. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫీమేల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే కనుక ఫీమేల్ సింగులర్ అయితే హోగి, ఫ్లోరల్ అయితే హోంగి అనే విధంగా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సక్రమ క్రియల్లో వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతుందని ఈ టేబుల్ ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించి టైం కీవర్డ్స్ చూసినట్టయితే ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ని ఫామ్ చేయవచ్చు. పాజిటివ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మై 8 బజే తక్ నాస్తా కర్ చుకా హోంగా, నేను 8 గంటలకు టిఫిన్ చేసి ఉంటాను. ఇక్కడ మై అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. సెంటెన్స్ యొక్క ఎండింగ్లో చుకా హోంగా కర్చుకా హోంగా అని వస్తుంది. అయితే మై అనే సబ్జెక్ట్ బదులుగా వేరొక సబ్జెక్ట్ మార్చినట్టయితే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ హమ్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నట్టయితే హమ్ 8 బజే తక్ నాస్తా కర్ చుకే హోంగే, ఎండింగ్లో చుకే హోంగే అని యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే మిగతా సబ్జెక్ట్ చూసినట్టయితే ఆప్ తీసుకున్నట్లయితే చుకే హోంగే తుమ్, మేల్ అయితే చుకే హోగే తుమ్, ఫీమేల్ అయితే చుకీ హోగి. వహ అయితే కనుక చుకా హోగా, ఫీమేల్ అయితే చుకీ హోగి. ఈ విధంగా సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ వాయిస్ ప్రాక్టీస్ చేసినట్టయితే హిందీలో ఈజీగా మాట్లాడవచ్చు. మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ వహ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. వహ అనగా అతడు లేదా ఆమె. వహ అగలే సాల్ తక్ యహ కితాబ్ లిఖ్ చుకా హోగా, అతడు వచ్చే సంవత్సరం నాటికి ఈ పుస్తకం రాసి ఉంటాడు. ఇక్కడ వహ అనేది మేలు కనుక చుకా హోగా లిఖ్ చుకా హోగా అని యాడ్ అయింది. ఇక్కడ వహ అనే సబ్జెక్టు ఫీమేల్గా తీసుకున్నట్లయితే వహ అగలే సాల్ తక్ యహ కితాబ్ లిఖ్ చుకీ హోగి, ఆమె వచ్చే సంవత్సరం నాటికి ఈ పుస్తకం రాసి ఉంటుంది. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే సబ్జెక్ట్ మార్చినట్టయితే కనుక ఇక్కడ సబ్జెక్ట్ ఫ్లోరల్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఆప్, వే, హమ్ ఈ 3 కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆప్ తీసుకున్నట్లయితే లిఖ్ చుకే హోంగే, ఎండింగ్లో లిఖ్ చుకే హోంగే అని యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే మేల్ సబ్జెక్టు సింగులర్ అయినటువంటి తుమ్ తీసుకున్నట్లయితే ఎండింగ్లో లిఖ్ చుకే హోగే, ఫీమేల్ సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే లిఖ్ చుకీ హోగి. అలాగే తూ తీసుకున్నట్లయితే లిఖ్ చుకా హోగా, తూ ఫీమేల్ అయితే కనుక లిఖ్ చుకీ హోగి. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ అనగా అగలా సాల్, ఇక్కడ సెంటెన్స్లో ఉపయోగించేటప్పుడు అగలే సాల్, సెంటెన్స్ కాకుండా నార్మల్గా చెప్పేటప్పుడు అగలా సాల్ అని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే హమారే స్టేషన్ పర్ పహుంచనే సే పెహలే ట్రైన్ ఆ చుకేగి లేదా చుకీ హోగి, అనగా మేము స్టేషన్కు చేరుకునే ముందే ట్రైన్ వచ్చి ఉంటుంది. ఈ సెంటెన్స్లో ట్రైన్ రావడం అనేది ముందు జరిగి ఉంటున్న పని కనుక ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. ట్రైన్ ఆ చుకేగి లేదా ట్రైన్ ఆ చుకీ హోగి అని చెప్పవచ్చు. ఇక్కడ సబ్జెక్టు హమారే బదులుగా తుమ్హారే, మేరే, ఉస్కే, ఆప్కే, ఉన్కే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హమారే ఎందుకు ఉపయోగిస్తున్నాం? హమ్ ఉపయోగిస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆనేసే పెహలే, జానేసే పెహలే, కానేసే పెహలే ఇలాంటి సెంటెన్స్తో ప్యాటర్న్ ఫామ్ చేసేటప్పుడు
సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది హమారే, తుమ్హారే, మేరే, ఉస్కే, ఆప్కే, ఉన్కే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వే కల్ శామ్ తక్ కామ్ పోరా కర్ చుకే హోంగే లేదా ఉన్హునే కల్ శామ్ తక్ కామ్ పోరా కర్ లియా హోగా, వారు రేపు సాయంత్రం నాటికి పని పూర్తి చేసి ఉంటారు. ఇక్కడ చుకామాల్ యూజ్ చేసినట్టయితే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న విధంగా ఉంటుంది. అలాగే నేమాల్ యూజ్ చేసినట్టయితే సెకండ్ సెంటెన్స్లో ఉన్న విధంగా ఉంటుంది. ఈ సెంటెన్స్లో వే అనే సబ్జెక్ట్ బదులుగా మరొక సబ్జెక్ట్ చేంజ్ చేసి చూసినట్టయితే మైనే, ఆప్నే, రాజునే, హమ్నే, లడ్కియోనే, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా వెర్బ్ అనేది ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నది నేమాల్ కనుక ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూసాం. అయితే నెగిటివ్ సెంటెన్స్లో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. టీచర్కి ఆనేసే పెహలే మైనే అప్నా కామ్ సమాప్త్ నహీ కియా హోగా, టీచర్ రాకముందే నేను నా పనిని పూర్తి చేసి ఉండను. నెగిటివ్ కనుక ఉండను. సమాప్త్ నహీ కియా హోగా పూర్తి చేసి ఉండను. ఇక్కడ మైనే అప్నా కామ్ అనే బదులుగా వేరొక సబ్జెక్ట్ ఉంచినట్టయితే హమ్నే అప్నా కామ్, ఆప్నే అప్నా కామ్, ఉస్నే అప్నా కామ్ అన్ని సబ్జెక్టులకు కూడా అప్నా కామ్ అని యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టీచర్కే ఆనేసే పెహలే అనే బదులుగా టీచర్కి కే బదులుగా కీ అనేది యూజ్ చేయకూడదు. ఎక్కడ కూడా ఈ సెంటెన్స్ అనగా ఆనేసే పెహలే, జానేసే పెహలే, ఖానేసే పెహలే, ఈ నేసే పెహలే అనే సెంటెన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్కి కే అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రొనౌన్ అయితే కనుక హమ్కే అని యూజ్ చేయకూడదు. హమారే, మై అయితే మేరే, తుమ్హారే, ఆప్కే ఈ విధంగా కే అనేది యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టైం తీసుకున్నట్టయితే శామ్ హోనేసే పెహలే, సుబహ్ హోనేసే పెహలే, రాత్ హోనేసే పెహలే, ఇక్కడ కే ఉపయోగించలేదు కదా అని అనుకోవచ్చు. కే అనేది ఇక్కడ హిడెన్గా ఉన్నట్లే. కే యాడ్ చేసినా కే యాడ్ చేయకపోయినా రెండు విధాలు కూడా కరెక్ట్ అని చెప్పవచ్చు. పర్సన్స్ని సబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే అయితే సబ్జెక్ట్ విషయానికి వస్తే కనుక కంపల్సరీ మనం కే యాడ్ చేయాలి. ఒకవేళ సబ్జెక్ట్ అనేది ఫీమేల్ అయితే కనుక మేరీ మాతాజీ కీ రాదు, కే వస్తుంది. మేరీ మాతాజీ కే ఆనేసే పెహలే, మా అమ్మగారు రాకముందే. రాణికే ఆనేసే పెహలే, రాణి రాకముందే. ఇక్కడ రాణి ఫీమేల్ కదా అని కీ ఉపయోగించకూడదు. రాణి కీ అని ఉపయోగించకూడదు. రాణికే, రాణికే ఆనేసే పెహలే అని ఉపయోగించాలి. ఈ సెంటెన్స్లో ప్యాటర్న్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూసినట్టయితే క్యా బారిష్ షురూ హోనేసే పెహలే వే ఘర్ పహుంచ్ గయే హోంగే, వర్షం మొదలయ్యే ముందు వారు ఇంటికి చేరుకుని ఉంటారా. ఈ సెంటెన్స్లో వర్షం మొదలవ్వలేదు, వారు ఇంటికి చేరుకుని ఉండలేదు. అయితే ఇంటికి చేరుకుని ఉంటారా అనేది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలనుకుంటున్నాం కనుక పౌంచ్ గయే హోంగే అని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వే అనే సబ్జెక్ట్ బదులుగా మరొక సబ్జెక్ట్ చేంజ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ గమనించినట్టయితే క్యా బారిష్ షురూ హోనేసే పెహలే, ఇక్కడ బారిష్కి ముందు క్యా యాడ్ చేసాం. ఇదే క్యాని వే అనే సబ్జెక్ట్ ముందు కూడా యూజ్ చేసి ఉపయోగించవచ్చు. క్యా వే ఘర్ పహుంచ్ గయే హోంగే, వారి ఇంటికి చేరుకుని ఉంటారా, ఈ విధంగా సేమ్ మీనింగ్ వస్తుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూసినట్టయితే కనుక క్యా అగలే రవివార్ తక్ వహ్ ఇస్ కామ్ కో కర్ చుకా హోగా లేదా క్యా ఉస్నే అగలే రవివార్ తక్ కామ్ పోరా కియా హోగా, వచ్చే ఆదివారం నాటికి అతను ఈ పనిని లేదా పనిని పూర్తి చేసి ఉంటాడా, ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఈ రెండు మోడల్లో కూడా దీన్ని చెప్పవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసి మనం వాక్యాన్ని నిర్మించినట్టయితే కింది విధంగా సెంటెన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే అగలా రవివార్, నెక్స్ట్ సండే, ఇక్కడ అగలా రవివార్ అనేది సెంటెన్స్లో యూజ్ చేసినట్టయితే అగలే రవివార్, సెంటెన్స్ లేకుండా నార్మల్గా యూజ్ చేసినట్టయితే అగలా రవివార్. అలాగే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఒకే టేబుల్లో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఉస్ లడ్కీనే స్కూటీ ఖరీదీ హోగి, ఆ అమ్మాయి స్కూటీ కొని ఉంటుంది అంటే భవిష్యత్తులో కొని ఉంటుంది. పాజిటివ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్ చూసినట్లయితే ఉస్ లడ్కీనే స్కూటీ నహీ ఖరీదీ హోగి, ఆ అమ్మాయి స్కూటీ కొని ఉండదు. ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా ఉస్ లడ్కీనే స్కూటీ ఖరీదీ హోగి, ఆ అమ్మాయి స్కూటీ కొని ఉంటుందా. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా ఉస్ లడ్కీనే స్కూటీ నహీ ఖరీదీ హోగి, ఆ అమ్మాయి స్కూటీ కొని ఉండదా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు నెగిటివ్లో చెప్పాలనుకున్నట్లయితే వెర్బ్కు ముందు నహీ యూజ్ చేస్తాం. నహీ ఖరీదీ హోగి, కొని ఉండదు. అలాగే ఇంట్రాగేటివ్గా చేంజ్ చేయాలనుకున్నట్లయితే సబ్జెక్ట్కి ముందు క్యా యాడ్ చేయాలి. క్యా ఉస్ లడ్కీనే, ఇక్కడ క్యా యాడ్ చేసాం. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది.
మరొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాజునే ఫిల్మ్ దేఖీ హోగి, రాజు సినిమా చూసి ఉంటాడు. నెగిటివ్లో చూసినట్టయితే రాజునే ఫిల్మ్ నహీ దేఖీ హోగి, రాజు సినిమా చూసి ఉండడు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే క్యా రాజునే ఫిల్మ్ దేఖీ హోగి, రాజు సినిమా చూసి ఉంటాడా. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అబ్జర్వ్ చేసినట్టయితే క్యా రాజునే ఫిల్మ్ నహీ దేఖీ హోగి, రాజు సినిమా చూసి ఉండడా. ఈ విధంగా చెప్పవచ్చు. మీరు మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.